ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధం చేసిన అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అమెరికా వద్ద ఉన్న సగం ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రధానంగా ఈ యుద్ధంలో అమెరికా భారీగా థాడ్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అటు పదుల సంఖ్యలో అమెరికా డ్రోన్లు సైతం ధ్వంసమైనట్లు సమాచారం. ఇరాన్తో యుద్ధంలో తాము పైచేయి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న అమెరికా భారీగా నష్టాన్ని చవిచూసినట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు యుఎస్ అమ్ముల పొదిలోని సగం ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఈ యుద్ధంలో అమెరికా పెద్ద సంఖ్యలో థాడ్ క్షిపణులను ప్రయోగించిందని వెల్లడించాయి. ఇరాన్పై 200కు పైగా థాడ్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు మధ్యధర సముద్రంలో మోహరించిన యుద్ధ నౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్ మిసైల్ 3, స్టాండర్డ్ మిసైల్ 6లను వినియోగించినట్లు సమాచారం. దీంతో పెంటగాన్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అమెరికా వద్ద కేవలం 200 థాడ్ ఇంటర్సెప్టర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యానికి చెందిన 2 డజన్లకు పైగా MQ-9 రీపర్ డ్రోన్లను దాడుల్లో ఇరాన్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. యుద్ధానికి ముందు పెంటగాన్ వద్ద ఉన్న మొత్తం డ్రోన్ల నిల్వలో అవి 20% సమానమని బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. వాటి విలువ సుమారు $1 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని తెలిపింది. చాలా డ్రోన్లు గాల్లో ఉన్నప్పుడే ఇరాన్ జరిపిన కాల్పుల్లో కూలిపోగా మరికొన్ని క్షిపణి దాడుల్లో భూమిపై ధ్వంసం కావటం లేదా ప్రమాదాలకు గురైనట్లు బ్లూంబర్గ్ కథనం తెలిపింది. ఒక్కో రీపర్ డ్రోన్ ధర దాదాపు $30 మిలియన్. వీటిలో కెమెరాలతో పాటు హై పవర్డ్ సెన్సార్లు ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో వచ్చిన CRS నివేదిక కూడా 24 రీపర్ డ్రోన్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. 100 కోట్ల విలువైన డజన్ల కొద్దీ విమానాలను కోల్పోయామని అంగీకరించింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ 100 కంటే తక్కువ యారో ఇంటర్సెప్టర్లు, 90 డేవిడ్ స్లింగ్లను వాడినట్లు తెలుస్తోంది. అందులో కొన్ని ఇరాన్కు మద్దతుగా ఉన్న యమన్, లెబనాన్ల నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగించినట్లు సమాచారం. అమెరికా ఇంత భారీ స్థాయిలో క్షిపణులు వినియోగించడంపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది యుఎస్, ఇజ్రాయెల్ సైనిక సమన్వయ లోపాన్ని ఎత్తుచూపుతోందన్నారు. అయితే ఇరు దేశాల మధ్య సైనిక సమన్వయాన్ని పెంటగాన్ సమర్థించుకుంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరు దేశాలు రక్షణ భారాన్ని సమానంగా మోసాయని పెంటగాన్ ప్రధాన ప్రతినిధి సీన్ పార్నెట్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించింది.